సంవత్సరంలో జరుగుతున్నాయి, కానీ ప్రభువా నీ కార్యము ఎలాగుండాలి నేడాలంటే నూతన పరచబడినట్లుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మంచిది, మనం దేవుని వాక్యమును చదువుకొని మనము ముగింపులోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 17వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. దీనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. చదవడం లేఖనమును ప్రభువా పరిశుద్ధపరుస్తుంది. అల్పునను అయుగ్గుని ప్రభువా దేనికి పనికిరాని వాడను, మన తండ్రి మట్టి వంటి నరుడను పురుగుడు వంటి ఆయన జీవిని ప్రభువా నా తండ్రి నాయన నన్ను ప్రభుని సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభువా ఇది నా ఉపదేశముల ద్వారా మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వినగల చెవులను, గ్రహించగల మనస్సును, ఆచరణ పెట్టే హృదయమును అందరికీ అనుగ్రహించి నీ నామానికి మహిమ పొందుమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరొకసారి, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయి ఉన్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఫిలిప్పీయులకు ఆ సంఘముతోని, స్తోత్రం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎలాగున్నాను అని అంటే నీకు మేము మాదిరిగా ఉన్నాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దీని అంశం ఏంటంటే మంచి మాదిరిగా ఉన్న జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి మాదిరిగా ఉండాలంట? మనం మంచికి మాదిరిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను నడుచుకున్న ప్రకారం, నేను జీవించిన ప్రకారం, నేను అవలంబించిన ప్రకారం, నేను ఎన్నుకున్న ప్రకారం, నేను నడుచుకున్న ప్రకారం మీరు కూడా నడవండి. ప్రైజ్ ది లార్డ్. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు మనకు ఒక మాదిరి చూపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు ఆయన? మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను ఎలాగైతే శ్రమలను ఓర్చుకున్నానో, హింసలను భరించానో, వేదనను సహించానో, దేవుని సిలువను ఎలాగైతే నేను మోయగలిగినానో, రాజుల ఎదుట నేను ఎలాగ నిలబడగలిగినానో, అధికారుల ఎదుట నేను ఎలాగా తగ్గించుకున్నానో, సువార్త భారం కొరకు నేను ఎలాగైతే నా శరీరాన్ని నేను నలగొట్టుకున్నానో, దేవుని రాజ్యం కట్టుటకు ఎంత నేను ప్రయాసపడ్డానో, దేవుని రాజ్యాన్ని విశ్రంపచేయుటకు నేను నా నిద్రను ఎంతగానో నేను కోల్పోయానో, నా యొక్క యవ్వనాన్ని ఎలాగైతే నేను ధారపోల్చానో. స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకమైన మాన్యములన్నీ, బంగారాలన్నీ, వెండిలన్నీ కూడా నేను పెంటతో ఎంచుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు కూడా నాలాగే మీరు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఒక విశ్వాసుని జీవితంలో వాక్యానుసారమైనది తప్ప మరి ఏది కూడా విలువైనది కాదు. స్తోత్రం. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, ఈ లోకము ధనధాన్యములన్నీ, మణిమాణిక్యములన్నీ ఆయన ఎలాగ ఎంచుకున్నాడంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎలాగ ఎంచుకున్నాడట? పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవునికి తప్ప మరి దేనికి కూడా మనము విలువనివ్వకూడదండి. మొదటి విలువ, మొదటి ప్రాధాన్యత దేవునికి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి ఉండాలా, దేవుని మందిరానికి ఉండాలా, దేవుని సేవకు ఉండాలా, దేవుని పరిచర్యకు ఉండాలా, దైవ రాజ్యం కొరకై ఉండాలా, దేవుని యొక్క ప్రణాళికలో నిలబడాలా, దేవుని సంఘం కొరకై మనం ప్రయాసపడాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో కొత్తగూడ గ్రామంలో ఎంతో
పరిచర్య మన మధ్యలో ఉన్నది. స్తోత్రం. తన భారం మన మధ్యలో ఉన్నది, తన కన్నీరు మన మధ్యలో ఉన్నది, తన ప్రసవ వేదన మన మధ్యలో ఉన్నది, తను పడిన కష్టమంతా కూడా మన మధ్యలో ఉన్నదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు చిన్నగా కష్టపడినా కూడా, దేవుని కొరకు నీ నిలబడిగా ప్రతిదీ కూడా దేవుడు తన జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయ్యములు వెళ్ళబడుతున్నాయని మీరు సంతోషించకూడదు, కానీ మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతాయని సంతోషించండి. ప్రైజ్ ది లార్డ్. మనం దేని గురించి సంతోషించాలి? కార్లు కొనుక్కున్నప్పుడు సంతోషం కాదండి, మేడమిద్దలు కట్టినప్పుడు సంతోషం కాదండి, కొత్త బట్టలు ధరించినప్పుడు సంతోషం కాదండి, ఆ పూటకు మంచి బిర్యానీ తినమని సంతోషం కాదండి. స్తోత్రం కలుగును గాక. అన్నము తిన్నా, అన్నము తినకపోయినా, మంచి బంగారం ఉన్నా లేకపోయినా, పట్టు వస్త్రములు ఉన్నా లేకపోయినా, ఉండడానికి కూడు ఉన్నా, నీడ ఉన్నా లేకపోయినా, మంచి గృహం ఉన్నా లేకపోయినా, స్తోత్రం హల్లెలూయా, నీవు దేవునిలో నిలబడితే అదే నీకు మేలు. స్తోత్రం. మీరు ఫేస్బుక్లో చూసారండి, ఒక ముష్టి ఆవిడ, స్తోత్రం కలుగును గాక, ఒక అన్యుడు వచ్చి, నీకు ఏమున్నదని నువ్వు దేవుని నమ్ముతున్నావు, నువ్వు దేని ఎందుకు నువ్వు విశ్వసిస్తున్నావు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎందుకు చర్చికి వెళ్తున్నావు అని ఒక అన్యుడు అడిగితే, ప్రైజ్ ది లార్డ్, ఆమె అన్నది, నా దేవుడిచ్చిన ప్రాణం నాలో ఇంకా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. వాని పేరు ఏది? స్తోత్రం, రాధా మనోహర్ దాస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుడు అంటేనే గిట్టని వ్యక్తికి ఒక అడుక్కున తినడం ఒక మంచి సమాధానం ఇచ్చిందండి. నా దేవుడిచ్చిన ప్రాణం నాలో ఉన్నది, అంతకించిన మించిన భాగ్యం నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఇలాగ కనబడుతున్నాను, రేపు నేను మరణిస్తే నేను పరలోక రాజ్యంలో ఉంటాను. ఆమె అన్నది, నువ్వు చచ్చిపోతే పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావా అన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకం మనకు స్థిరమైనది, శాశ్వతమైనది కాదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటే ఆయన ఎంత జ్ఞానవంతుడో తెలుసా అండి, ఆయన ఎంత తెలివిగలవాడంటే తెలుసా అండి, ఆయన ఎంత ధైర్యశాలో తెలుసా అండి. స్తోత్రం. ఆయన పేరు విన్నా నతానయేల్ ఆయన అడుగుతాడు, ప్రభువా, యేసు ప్రభు వారు అతను దర్శించినప్పుడు, ఫలాని యొక్క సౌలు నీ యొద్దకు వస్తున్నాడు, అతనికి నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు, ప్రభువా మీకేమన్నా ఆలోచన ఉన్నదా అని ఎలాంటి వాడు అనుకున్నావు? అది ఎంతటి మూర్ఖుడో మీకు తెలుసా, ఎంత భయంకరుడో తెలుసా అంటే, ఆ దైవజనుడితో అంటున్నాడు, అయ్యా అప్పటి వాడు కాడు, ప్రైజ్ ది లార్డ్, నేను దర్శించాను, వాని కన్నులో ఉన్న మూర్ఖత్వం, మళ్ళీ కన్నులో ఉన్న పాపం అంతా కూడా నేను తుడిచివేశాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలాగ వస్తుందో తెలుసా అండి, ఒక మాదిరికరమైన వ్యక్తిగా నీ యొద్దకు వస్తున్నాడు, తనకు తాను తగ్గించుకున్న వ్యక్తిగా నీ యొద్దకు వస్తున్నాడు, క్రీస్తు ప్రేమను చాటే వ్యక్తిగా నీ యొద్దకు వస్తున్నాడు, నా రాజ్యము కట్టే వ్యక్తిగా ఆయన నీ యొద్దకు వస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమను తిరిబడిలారా, నన్ను పోలి మీరు నడుచుకోండి. స్తోత్రం. హల్లెలూయా. పౌలు ఎలాగ నడుచుకున్నాడు అండి? చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేనే, చెరసాలలో వేసిన విడిపోయేనే, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సోదరా, హల్లెలూయా. నిజంగా పౌలు మనకి ఎంత మాదిరిగా ఉన్నాడండి. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన ఆయన ఏం చేస్తున్నాడట? పాటలతో ప్రార్థింపగా సంఖ్యలు వద్దలాయి. ఆమేన్. స్తోత్రం.
స్తుతిస్తున్నాడు ఆయన? పాటలతో స్తుతిస్తున్నాడు. చేతికి సంఖ్యలు ఉన్నాయని మర్చిపోయాడు. నేను చెరసాలలో ఉన్నానని మర్చిపోయాడు. నేను రాజ్యాధికారంలో ఉన్నానని మర్చిపోయాడు. నేను ఎవరి స్వాధీనంలో ఉన్నానని అనుకుంటాడంటే, నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నాను, పరిశుద్ధాత్మల గంతులు వేస్తున్నాను, తన అభిషేకములో నేను ఒక మాదిరిగా నేను నిలబడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనకు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా కూడా మనం విశ్వాసులకు ఎలా ఉండాలంట? మనం మాదిరికరంగా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. అయినను నిత్య జీవము నిమిత్తమై తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను నాకు కనికరింపబడ్డానంటే తన దీర్ఘశాంతమైన ప్రేమ నేను పొందినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఆయన రీతిగా ఆయన నా పాపములు ఎట్లయితే క్షమించాడు, ఎట్లాగైతే నా పాపములన్నీ కడిగి వేశాడు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ సహోదరుల ఎదుట, సంఘం ఎదుట మీరు ఎలా ఉండాలంటే క్షమించే గుణం కలిగిన వారిగా మీరు ఉండాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసన్న గారి జీవితంలో స్తోత్రం ఒకసారి మనము విన్నామనుకుంటాను. ఆయన సువార్త పరిచయం చేస్తూ ఉంటే ఒక విశ్వాసురాలు, అయ్యా నేను పదే అడుగుతున్నాను, ఏ రోజు కూడా భోజనానికి మీరు రావట్లేదు, ఈరోజు కంపల్సరిగా తప్పనిసరిగా నువ్వు ఈరోజు మా ఇంటికి భోజనానికి రావాలయ్యా అని బలవంతం చేసిందట. ఏం చేసిందట? బలవంతం చేసిందని ఆయన కాదనలేక ఆయన కూడా బలవంతంగా వెళ్తున్నాడు. ఇష్టంతో కాదండి, బలవంతంగా వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళి ఆయన కూడా మొహమాటంతోనే ఇంకా తట్టుకోలేక చేస్తున్నంటే బలవంతంగానే భోజనానికి సిద్ధపడి కూర్చుంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అన్నం పెట్టింది, నీళ్లు పెట్టింది, ఇంత కర్రీ వేసి ఆ అన్నగారు ప్రార్థన చేసుకొని తిందాము అనుకొని సిద్ధపడుతుండగా తన భర్త విపరీతమైన తాగుడుకు వ్యసనానికి బానిసై తప్ప తాగి ఏమి చేస్తున్నాడో ఎరగని పరిస్థితిలో, స్తోత్రం, హల్లెలూయా, ఇంటి లోపలికి వచ్చిన ఆ సన్నివేశాన్ని చూసి యేసన్న గారు భోజనం మీద ఉన్నప్పుడు విపరీతమైన కోపం వచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తాడనంటే ఆ తాగిన మైకములో ఏం చేస్తున్నాడో తెలియకుండా, స్తోత్రం, ఆ తినిస్తున్న అన్నములో ఉమ్మివేశాడండి. ప్రైజ్ ది లార్డ్. తాగిన వ్యక్తికి అతడు ఏం చేస్తున్నాడో తెలియదండి, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. ఎవరైనా మన వద్దకు తాగి వస్తే మనం ఏమంటాం? ఒరే ఏదైనా మాటలు ఉంటే రేపు పొద్దున మాట్లాడతాం. ఏమంటామండి? ఏదైనా మాట్లాడదామంటే రేపు పొద్దున మాట్లాడదాం. ఎందుకంటే నువ్వు ఇప్పుడు తాగినావు, నీకేం చెప్పినా అర్థం కాదు, ఏం చేసినా నీకు అర్థం కాదు. కనుక నువ్వు తాగకుండా వచ్చి నాతో మాట్లాడు. ఏమంటారండి? మీరు తాగకుండా ఉండి మంచి మాటతో మాట్లాడితే నేను మాట్లాడతాను. ఆ తాగినోడు అనుకుంటాడు కదా, స్తోత్రం కలుగును గాక, వీడియో పెద్ద ఏతులు చేస్తున్నాడు అనుకుంటాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అలాగనే ఆ వ్యక్తి కూడా మనకి తాగిన మైకంలో, స్తోత్రం కలుగును గాక, దైవజనుని తినుచున్న ఆహారంలో ఉమ్మి వేస్తే, స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఆ ఉమ్మి వేసిన ముద్ద తీసుకొని నోట్లో పెట్టుకొని, స్తోత్ర, యేసన్న గారి కండ్ల నుండి నీళ్లు ధారలుగా అన్నం మీద పడుతున్నదంట. దీనికి స్తోత్రం కలుగును గాక. వదిలిపెడితే విశ్వాసురాలి విశ్వాసం ఎక్కడ తగ్గిపోతుందో, ఎక్కడ చెడిపోతుందో, ఎక్కడైనా దూరం అయిపోతుందో అని
అదంతా భరించుకొని తన భర్తను క్షమించి స్తోత్రం కలుగును గాక ఒక 2-3 ముద్దలు గబగబా తిని అమ్మ నేను వెళ్తున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోయాడట అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేశాడు యేసన్న గారు? తన భర్తను క్షమించాడండి. స్తోత్రం కలుగును గాక. అక్కడ తనను హెచ్చించుకోలేదు. నా దేవుడు తన అందమైన ముఖం మీద ఉమ్ము వేసినా కూడా, పెడుగుత్తులు గుద్దినా కూడా, ఎంటికలు బట్టి లాగినా కూడా, గడ్డని పెరిగినా కూడా, అయ్యా వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరన్నాడు కదా. స్తోత్రం. ఆయన పడిన వేదనలో, ఆయన పడిన శ్రమలో ఇది ఏ పాటిది అనుకొని స్తోత్రం అది భరించాడండి యేసన్న గారు. స్తోత్రం కలుగును గాక. తాగిన భర్తకి ఒకసారి వెంటనే తాగిన మొత్తం అంతా దిగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే అనుకున్నాడు, ఆ దైవజనుడు ఎంత మంచివాడు. నేను తాగి మూవేసినా కూడా, అవమానించినా కూడా ఒక్క మాట కూడా పలకకుండా, మారు మాట్లాడకుండా ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు శనివారం అటండి. తెల్లవారి ఆదివారం. స్తోత్రం కలుగును గాక. గబగబా వేడి నీళ్ళు పెట్టుకొని స్నానము చేసుకొని స్తోత్రం కలుగును గాక. భార్య కంట ముందే సిద్ధపడి స్తోత్రం ఆ భార్యతో అంటున్నాడట, అమ్మా నువ్వు ఇంకా రెడీ కాలేదా? స్తోత్రం. చర్చికి పాటలు పాడుతున్నారు, యేసన్న గారు పాటలు స్టార్ట్ చేశారు, మన మందిరానికి వెళదాం. ఎందుకు వచ్చిందండి మార్పు? ఎందుకు వచ్చింది ఆ భర్తకి? యేసన్న గారిలో తగ్గింపు గుణమండి. ఓర్చుకున్నాడు, సహించాడు. ఆ సహింపు ద్వారా, ఆ ప్రేమ ద్వారా తాగుబోతున్న ఒక మార్పు వచ్చిందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అరిసేది ఉంటే మనకి మార్పు రాకపోవు. స్తోత్రం. విశ్వాసులకు మాదిరిగా నువ్వు ఉండాలి. రక్షించబడిన వ్యక్తి దగ్గర నువ్వు ఎలాగ మెదలా తెలుసా అండి? క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు మాట్లాడాలా, క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు ప్రవర్తించాలా, క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు క్షమించాలి. స్తోత్రం, హల్లెలూయా. అలాగునే ప్రేమ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనందరికీ తెలుసు, దానియేలు చూస్తే దానియేలు ఎలా ఉన్నాడంటే ప్రార్థన పరుడని మనకు మాదిరిగా ఉన్నాడండి. స్తోత్రం. దానియేలు ఎలా ఉన్నాడట? ప్రార్థన వీరుడుగా మనకు మాదిరిగా ఉన్నాడండి. ఎలాంటి పరిస్థితి ఉండని, ఇలాంటి ఇరుకులన్నా ఉండని మనం ఏం చేయాలని నేర్పిస్తున్నంటే దానియేలు తన జీవితం ఎలా ఉన్నదంటే మనం ప్రార్థన మానవద్దు. స్తోత్రం, హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాల. స్తోత్రం. ఏం చేయాలంటే క్రైస్తవుడు ప్రార్థన చేయాలండి. ప్రార్థన లేకుంటే మనం క్రీస్తులో, దైవత్వంలో, దేవుని రాజ్యములో మనము నిలబడలేం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కువ మనం ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. బిల్లీ గ్రామ్ కూడా అన్నారు కదా. స్తోత్రం, హల్లెలూయా. మీ సేవ విస్తరింపబడాలంటే, మీ సంఘములో సమాధానం ఉండాలంటే, మీ కుటుంబంలో ప్రేమ నిలబడాలంటే మొదటిగా మీరు ప్రార్థన చేయాలని అంట. రెండవది కూడా మీరు ప్రార్థన చేయాలని అనంట. మూడవది కూడా మీరు ప్రార్థన చేయాలని అంట. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన తప్ప వేరొక దానికి అవకాశం లేదండి. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో అంత వెలుగు వస్తూ ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగు నీ కుటుంబం మీద ప్రకాశిస్తూ ఉంటే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వెలుగు నీ కుటుంబంలో వెలిగించబడుతూ ఉంటే లోకములో ఉన్న అన్యులందరికీ కూడా ఆ వెలుగు తాకి వారు కూడా మారు మనసు పొంది, వారు కూడా క్రీస్తులో జన్మించి వాళ్ళు సువార్త కొరకు వాళ్ళు ప్రయాసపడుతూ ఉంటారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ఇంకో మాటలు. అదే 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనియ్యకుము. మాటలలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. విశ్వాసులకి మాదిరిగా ఉండము. ఎట్లా ఉండాలట? మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములోను పవిత్రతలోను ఎలా ఉండాలంటే మనం విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటే నేనే మాట్లాడింది అనుకో, నేనే బూతు మాటలు మాట్లాడింది అనుకో,
ఎలా ఉంటుంది? మాదిరి ఉంటుంది అది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ పరాయి యొక్క స్త్రీతో మనకు సంబంధం ఉండదాన్ని నేనే ఇద్దరు ముగ్గుతో తిరిగింది అనుకో, ఎలా ఉంటుంది అది? మాదిరిగా ఉంటుందా? కాదు కదా. ఏ అందరికి క్షమించాలని అనుకుంటా నీవే క్షమించకపోతే అది మాదిరిగా ఉంటుందా? ఉండదండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కుటుంబం ఎలాగ ఉండాలంటే అన్యులకి మాదిరికరంగా ఉండాలా, విశ్వాసులకి మాదిరికరంగా ఉండాలా. దేవుని కొరకు నువ్వు ఎలాగ జీవించాలంటే ఒక మాదిరికరమైన జీవితం నీలో కలిగి ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మాటలు ఎలాగ ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. స్తోత్రం. ఒక విశ్వాసుని మాటలు ఎట్లా ఉండాలంట? ఉప్పు వేసినట్లుగా ఉండాలంట. స్తోత్రం. ఎందుకంటే నువ్వు ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నావు. ఉప్పుకున్న సహజ గుణం ఏంటంటే అన్ని అన్నేసుడు. ఎన్ని వేసినా, కొన్ని వేల రూపాయలు వేసి మనం భోజనం సిద్ధపరిచిన ఒక రూపాయి ఉప్పు లేకపోతే స్తోత్రం కాదు, కూర పనికిరాదండి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చెప్పండి శాస్త్రి గారు, అమ్మగారు చెప్పిన సందర్భం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉదయం తిన్న మధ్యాహ్నం తిన్న భోజనం అరగక సాయంత్రం మళ్ళీ తిందాం అనుకొని చూస్తే ఇంట్లో పెరుగు తప్ప ఇంకేం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పెరుగు తిందామని అనుకొని ఆ పెరుగు పోసుకొని ఉప్పు అంతా వెతుకుతుంటే ఉప్పు దొరకట్లేదట. స్తోత్రం. అప్పుడే ఒక విశ్వాసురాలు గబగబా వచ్చి పరిగెత్తుకొని వచ్చి ఆ అన్న ఇంటి డోర్ కొడుతుందట. అయ్యగారు తీయండి, డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉప్పు దొరకట్లేదు, చికాకు మీద ఉన్నాడు ఇప్పటికే. అయ్యగారు కోపం మీద ఏందమ్మా ఇప్పుడే వచ్చినావు అంటే, అయ్యగారు నేను కానుక పట్టుకొచ్చినానండి. డబ్బులు కూడా పొద్దునే పోతావు అమ్మ అంటే, డబ్బుల కోసం కాదయ్యా, నేను పచ్చడి పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను పచ్చడి పెడుతున్నాను, జ్ఞాపకం వచ్చిందండి, నేను ఉప్పు ఇయ్యలేదండి, ఈ ఉప్పు కూడా తీసుకురావాలా ఇక్కడికి అని నన్ను కోపంగా. కానీ మనసులో ప్రభువా నీకు స్తోత్రం అంటున్నాడట. ప్రైజ్ ది లార్డ్. అమ్మతో ఇప్పుడు ఉప్పు కూడా ఇయ్యాలమ్మా అంటున్నాడు. కానీ లోపట అయ్యా ఈ చిన్న ఉప్పు కూడా నువ్వు నన్ను గమనిస్తున్నావా, నా లోటును చూస్తున్నావా, నా అక్కను చూస్తున్నావా, నీకు స్తోత్రం అంటున్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితం ఎలాగుండాలి అని అంటే ఉప్పు వేసినట్లుగా అనేక మందికి రుచికరంగా కనబడాలి. మన మాట రుచిగా ఉండాలి, మన చూపులు రుచిగా ఉండాలి, మన జీవితం రుచిగా ఉండాలి. ఎవరు చూసినా ఫలాని వాడు మంచివాడు అనే రీతిగా మనం బ్రతకాలండి. స్తోత్రం. ఒక రోషం కలిగిన బ్రతుకు మనం జీవించాలి. స్తోత్రం. హల్లెలూయా. నిన్న నేను అమ్మగారు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట ఉందండి. స్తోత్రం కలుగును గాక. పోతిఫర్ భార్య దగ్గర సహాయం ఆగిపోతే, స్తోత్రం హల్లెలూయా, నీవు గనుక విశ్వాసం కాపాడుకుంటే, విశ్వాసులకు జీవితానికి నువ్వు మాదిరిగా ఉంటే, ఫరో నుండి సైన్యం బయలుదేరుతూ ఉంటది. ఫరో నుండి సైన్యం సహాయం బయలుదేరుతుందండి. పోతిఫరు భార్య పోయినా కూడా ఫరో రాజ్యం నీకు దాసులుగా మారుతాడు నా దేవుడు. స్తోత్రం హల్లెలూయా. విశ్వాసులకు మనం ఎలా ఉండాలట? మాదిరికరంగా ఉండాలి. చర్చికి పోతారట వీళ్ళు, పాటలు పాడతారట వీళ్ళు, ప్రార్థన చేస్తారట వీళ్ళని. నిన్ను బట్టిన నామం దూషించబడవద్దు, నిన్ను బట్టిన నామం మహిమపరచబడాలండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో విషయంలో స్తోత్రం, బబులోను సామ్రాజ్యం మొత్తం క్రీస్తును అంగీకరించిందండి. మరి ఎలాగున్నారట? విశ్వాసులకు మాదిరిగా, దేవునికి సాక్షులుగా వాళ్ళు బ్రతికారండి. రాజా, ఈ అగ్నిగుండముల నుండి రక్షించడానికి మా దేవుడు సమర్థుడే. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం అన్నిలాగా బ్రతకమండి, మేము మాత్రం విగ్రహారాధన చేయం. స్తోత్రం. మా దేవుడు సజీవుడు. వారు మాదిరిగా ముగ్గురు నిలబడితే మొత్తం రాజ్యం అంతం దేవుని రాజ్యంగా మారిపోయిందండి. స్తోత్రం కలుగును గాక. నిన్ను బట్టి ఒకడు విశ్వాసగా మారాలి, నిన్ను బట్టి కూడా క్రీస్తు నమ్ముకోవాలి, నిన్ను బట్టి కూడా మందిరానికి రావాలి, నిన్ను బట్టి దేవులో నిలబడగలగాలి, నిన్ను బట్టి దేవుని వాడు ఎదగాలి, నిన్ను బట్టి వాడు బాప్తిజం తీసుకోవాలి, నిన్ను బట్టి ప్రభు బలలో చేయి వేయాలి. ఆ రీతిలో బ్రతకాలి.
స్తోత్రం. హల్లెలూయా. విఠలక్క గారు చెప్పింది కదా, కాపరి బాధ్యత ఏంది, గొర్రెల బాధ్యత ఏంది. ప్రైజ్ ది లార్డ్. నేను నొప్పిలే కదా. స్తోత్రం. గొర్రెలను నువ్వు గొర్రెలే కనాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అన్నుల కోసం ప్రార్థన చేస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వారం రోజులు అవుతుంది నేను ప్రార్థన చేసిన ప్రభువా, ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మాకు నూతనమైన అన్యుల ప్రజలు కావాలి, దేవుని ఎరగని ప్రజలకు కావాలా, వారు మందిరంలో నిలబడాలా, వారి ద్వారా సేవ ఇక్కడ నుండి విస్తరించబడాలా. నువ్వు మాట్లాడయ్యా. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చూసుకొని మనం ముగింపులోకి వెళదాం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మన పక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. సత్కార్యం అనగా మంచి పనుల విషయమై, మంచి పనుల విషయం నువ్వు ఎలాగ ఉండాలట, మాదిరిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ పనుల విషయంలో ఉండాలట మనం? మంచి పనుల విషయంలో. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచి పనుల విషయంలో మనం ఎలా ఉండాలి అంటే మాదిరికరంగా ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మదర్ తెరిసా గారు ఒక మంచి ఉద్యోగి బిజినెస్ మ్యాన్ దగ్గరికి అనాథ పిల్లల విషయమై ఆమె ఆయన దగ్గరికి వెళ్ళిందంట. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా 2 రోజులు అవుతుంది నా పిల్లలు భోజనం చేయక, దయచేసి మీరు ఎవరిని ఇవ్వగలుగుతారా అంటే, ఆ బిజినెస్ మ్యాన్కి, ఆ డబ్బున్న వ్యక్తికి క్రైస్తవులంటే గిట్టదు. ప్రైజ్ ది లార్డ్. ఏముంటుందట? క్రైస్తవులంటే గిట్టదు. అలాంటి మదర్ చర్చను చూడగానే విపరీతమైన కోపంతో పళ్ళు కొరుకుతూ గెట్ అవుట్ అన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయినా కూడా ఒక మంచి పని చేయాలని అతని దగ్గర నిలబడిందట ఈమె. ప్రైజ్ ది లార్డ్. ఆమె మళ్ళా ఆయన దగ్గర వెళ్ళి, అయ్యా దయచేసి నా పిల్లలకి మనం ఇవ్వండి అని 2 చేతులు చాపితే ఆయన కూడా ఉమ్మి వేశాడట చేతిలో. స్తోత్రం. అప్పుడు మదర్ తెలిసి ఏమన్నా తెలుసా అండి, అయ్యా ఇది నాకు సరిపోయిందయ్యా, నా పిల్లల కొరకు కూడా ఏదైనా ఇవ్వవా. స్తోత్రం. ఎంత తగ్గింపండి. మంచి పని కొరకు ఏం చేస్తున్నారు మదర్ తెరిసా? ఉమ్ము వేస్తే, అయ్యా ఇది నాకు సరిపోయింది, నా పిల్లలు కూడా ఏమైనా ఇవ్వయా అంటే వాని మనసు మారిపోయిందట. స్తోత్రం కలుగును గాక. అప్పుడు మదర్తో తెరిస్తూ అన్నాడట, అమ్మా నేను చచ్చిపోయేంత వరకు నీ పిల్లలకు ఏది కావాలన్నా నేనే పంపిస్తాను. ఆమేన్. హల్లెలూయా. మంచి పనుల విషయంలో నీవు ఎలా ఉండాలంట? మాదిరికరంగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎన్ని వైద్యం చేసిందండి. మనం ఇక్కడ ఎవరికైనా చిన్న పుండు చూస్తేనే మనం భరించడం చూడలేము, అరే ఆపురా అంటాం కదా. ఆమె ఏం చేసిందట అంటే కుష్టు పుండని ఉంటుంది కదా, వాటిని అన్నిటి శుభ్రం చేసి కట్లు కట్టి సామాజిక సేవ చేసింది మదర్ తెరిసా. ఎవరి ప్రేమను బట్టి తెలుసా అండి? క్రీస్తు ప్రేమను బట్టి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఒక ఆమె వచ్చి అడిగిందంట మదర్ తెరిసా గారిని, అమ్మా ఈ పుండ్లన్నీ చూస్తావు నీకు అసహ్యం వేయట్లేదా? ఈ పుండ్లని చూస్తే నువ్వు ఎలాగ తింటున్నావు, నువ్వు ఎలాగ పడుకోగలుగుతున్నావు అంటే, స్తోత్రం. అప్పుడు మదర్ తెరిస్తున్నదట అమ్మతోని, అమ్మా నీవు వాని పుండ్లను చూస్తున్నావు, నేను క్రీస్తు గాయమును చూస్తున్నాను. హల్లెలూయా. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని నా దేవుని మాటను చూస్తున్నాను. నిన్ను వల్ల నీ పక్కనున్న వారిని ప్రేమించగలిగేవాని ఆ మాటను నేను చూస్తున్నాను. స్తోత్రం. అందుకే నేను ఈ పని చేస్తున్నానంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పనుల విషయంలో కూడా నువ్వు ఎలాగుండాలట? మాదిరికరంగా ఉండాలట. ఇంకో మాట చూద్దాం. యాకోబు 5:10 వచనంలో, యాకోబు 5:10 వచనంలో, ప్రభు ఓపికలో నా సహోదరులారా ప్రభు నామమును
ఆత్మానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. మాదిరిగా పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలంట మనం? ఓపికకు మాదిరిగా. ప్రైజ్ ది లార్డ్. ఓపిక అంటే సహనం, ఓర్పు. స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థమైంది తగ్గించుకో, పడడం. స్తోత్రం. హల్లెలూయా. తిట్టిన కూడా, దూషించిన కూడా, ఎక్కిరించిన కూడా, ఏలన చేసిన కూడా, అవమానించిన కూడా ప్రభు కోసం మనం పడుతూ ఉండాలి. నీతి నిమిత్తమై జనులు నిన్ను హింసించినప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీ ఫలము అధికమగును. ప్రైజ్ ది లార్డ్. జనులు ఏం చేస్తారంటే మనల్ని తిడతా ఉంటారు. మనం అప్పుడు ఏం చేయాలంట? ఓర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓర్పుకు మనము మాదిరిగా ఉండాలా. స్తోత్రం కలుగును గాక. ఎవరేమన్నా కూడా, ఎవరేమి దూషించినా కూడా ఒక మాట మనం ఓర్చుకోవాలి. మా సైడ్ ఒక మాట సామెత ఉంటుందంటే, ఓర్చుకున్నట్టు వరంగల్ పట్టణం వాదన. మా సైడ్ ఓర్చుకుంటే వరంగల్ పట్టణం మీదేనా అంటారు. కొంచెం ఓర్చుకోరాదురా. అరే ఇప్పుడు భార్య భర్తలు లేని అనుకో, అమ్మ వాడు ఒక మాట మాట్లాడుతూ ఓర్చుకోరాదు. స్తోత్రం. ఏమంటారు? ఒక మాట మాట్లాడితే ఓర్చుకోరాదు, ఏమవుతుంది? ఆ భార్య వెళ్ళిపోయిన తర్వాత భర్తతో అంటారు, అరే ఆమె ఒక మాట అంటే ఓర్చుకోరా. ఇద్దరు సరి సమానంగా ఉండేవి. అది సంసారం అనేది నడవదు. స్తోత్ర. నీ సంసారం నడవాలంటే, నీ సంసారం పచ్చగా ఉండాలంటే ఎవరో ఒకరు ఓర్చుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఓర్పు మంచికి, విశ్వాసకి మంచిది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇట్టి మాదిరిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. స్తోత్ర. పౌలు వలె శ్రమలలోను, ఇరుకుల్లోను, ఇబ్బందులను, దేవుని రాజ్యం కట్టడలను ఒక మాదిరిగా మనము కూడా జీవించుదాము గాక. మనందరం కలిసి మోకరించి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మన తిరుసనాన్న గారు